హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఈ హైదరాబాద్ రాయదుర్గంలో ఒక ఎకరం 237 కోట్ల రూపాయలు రేట్తో సేల్ అయింది. అంతకుముందు 177 కోట్లలు సేల్ అయిన ఏరియాలో ఇప్పుడు 237, 60 కోట్లు పెరిగింది. సో అంటే భూముల విలువ అత్యంత కాస్ట్లీగా ఉన్న ఏరియాస్ మన తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్నాయి. సరే, మనం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, కొత్తగా పెద్ద పెద్ద వెంచర్స్, చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మనకు బహుళ అంతస్తులు 50, 60, 70 అని చెప్తూ మంచి గొప్ప గొప్ప బ్రోచర్స్ రిలీజ్ చేసి చాలామంది జనాలను మోసం చేస్తూ ఉన్నారు. అక్కడ ల్యాండ్ ఉండదు, పర్మిషన్ ఉండదు, కన్స్ట్రక్షన్ ఏమీ వచ్చే పరిస్థితి కూడా లేదు. బట్ చీటింగ్ ఉంటుంది. కనీసం ఒక 50-100 కోట్లు కొట్టుకుంటున్నారు. బట్ ఈ సందర్భంలో మనకు 2 రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి. ఒకటేమో క్రెడాయ్ అని ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇది క్రెడాయ్. రెండోది రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ. ఈ 2 ఉన్నాయి. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ 2 సంస్థలు ఏం చేస్తున్నట్టు అనేది ప్రశ్న. ఇక్కడ జనాలు వాళ్ళంతా మోసపోయామని చెప్పేసి పోలీస్ స్టేషన్లో గోలబెట్టినాక మీరు లైన్లోకి రావటం కాదు కదా. సో ఎప్పుడైతే ఒక కొత్త వెంచర్ ఏదైనా మీడియాలో పబ్లిక్ ఫోరమ్స్లో పబ్లిక్ చేస్తే అది మీ అనుమతి ఉందా లేదా అనేది మీరు చూస్తే మా ఆదిలోనే ఇలాంటి మీరు అడ్డుకోవడానికి వీలుంటుంది. మీరు అప్పుడు కళ్ళు మూసుకొని దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఈ 100 కోట్లు 50 కోట్లు ప్రజలను మోసం చేశాడని అప్పుడు మీరు వస్తే లాభమేమో సార్. మీరు దయచేసి మీరు సరైన కాలంలో మీరు స్పందిస్తే ఇలాంటివి జరగవు అని ఈ వీడియో ద్వారా మీకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ.